మీ బాగా పాటలు పాడుతూ ఉంటాడుగా, నువ్వు తీస్తూ ఉంటావు వీడియోస్. అవును. ఎవరన్నా వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయడం కానీ అది చేసిన అనుకో ఇరిటేట్ వస్తుంది కదా నీకు. సో అట్లా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉన్నారా అంటే నిన్ను సతాయించేది ఎవరన్నా ఉన్నారా? సో ఏం చేస్తూ ఉంటారు, అసలు ఏం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీరు షూట్ చేస్తూ ఉంటుంటే? అదే అజయ్ అని ఉంటాడు మా పక్కకు. ఓకే. ఇక మధ్యలో రీటేక్ కానీకి అట్లా ఇట్లా కానీకి అదొకటి ఇదొకటి గెలుపుతాడు, సౌండ్ చేస్తాడు అన్నట్టు. ఓకే. నేను వీడియో తీస్తున్నాగా అప్పుడప్పుడు సౌండ్ చేస్తాడు, అంటే నార్మల్ ఫన్నీకి. ఓకే. అంటే కొంచెం ఫన్నీ క్రియేట్ కానీకి అట్లా అదొకటి ఇదొకటి చేస్తాడు. అప్పుడు అమ్మ ఏందిరా తీసుడు ఎన్నిసార్లు తీయాలరా, ఇది చెయ్యి కూడా గుంజుతాయి అంటే ఫస్ట్ అట్లా ఇట్లా చేస్తాడు. అయితే ఇప్పుడు షూట్ చేస్తారు కదా, ఒక్కరోజు ఎన్ని పట్టలు చేస్తారు? ఒక 3-4 తీసుకుంటాం. 3-4 తీసుకుంటారు. అట్లా ఏం లేదన్న. అయితే ఇవి పర్ఫెక్ట్ గిన్నె తీయాలని ఏమి ఉండదు, కానీ టైం ఉందనుకో అన్న, నాకు డ్యూటీ ఉంటుంది అన్న, వర్క్ చేసుకోవాలి కదా. అయితే వర్క్ కాదు, వెటనరీ అంటే ఏం చేస్తావు? వెటనరీ అసిస్టెంట్ అంటే ఏమన్నట్టు? ఇదే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఉంటుంది. ఓకే. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కంటైనర్ ఉంటుంది అన్నట్టు. అది పోయి మన రైతు దగ్గరనే ఇన్సెమినేషన్ చేసి ఉంటుంది. ఓకే. రెండోది ట్రీట్మెంట్స్ ఉంటాయి, జనరల్ ట్రీట్మెంట్స్. ఓకే. ఫస్ట్ ఎయిడ్ లెక్క మనం అంటే ఇక వెటర్నరీ అసిస్టెంట్ అంటే మన లిమిట్స్ వరకు మనం ఎంత చేయాలో అంతవరకు చేయాలి. ఇక మనతోని కాదు అని చెప్పేసి అనిపించడం మనకి. అంటే ఫ్యూచర్లో అది గవర్నమెంట్ జాబ్ అవుతుందా? లేదన్న. అంటే కరీంనగర్ డైరీ అన్న, తెలియదా? కరీంనగర్ డైరీ తెలుసు. అంటే అది అంటే ప్రైవేట్, అది అంటే ప్రైవేట్దే అది. ఓకే. ప్రైవేట్ ఎంప్లాయ్ నేను. సో నువ్వు అంటే గవర్నమెంట్గా రాసుకోవాలంటే రాసుకోవచ్చు, తర్వాత ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ట్రై చేస్తున్నావు. అదే. సో జాబ్ కొట్టాలని అయితే కొడతాను, కంపల్సరీ కొట్టాలి. ఓకే.